హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? ఈరోజు నేను వచ్చేసి దేవుడికి నిన్న నాగలకు పెట్టుకున్నాం కదా ఇంట్లోనే. ఈరోజు ఒక్క పొద్దున్నాను. నిన్నంతా ఒక్క పొద్దుండి ఈరోజు ఒక్క పొద్దు చెల్లించడానికి ప్రసాదం చేస్తున్నాను. అన్నంతో పొంగలి, 2 పిరుకుళ్ళు వచ్చేసి బియ్యం వేసుకొని, ఒక పిరుకుడు వచ్చేసి పెసలు వేసుకున్నాను. పెసలు వేసుకొని బాగా కడుక్కొని ప్రసాదానికి అనేది రెడీ చేసుకున్నాను. బాగా కడుక్కొని కొద్దిగా నీళ్ళు పెట్టేసేసి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉడికిపోయి వచ్చేసినాయి. కొద్దిగా పాలు అనేది పోసుకుంటాము. బాగా ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఉడికిపోయినాక కొద్దిగా పాలు అనేది వేసుకొని బాగా ఉడికేటప్పటికి కొంచెం ఎగిరిపోతున్నాయినప్పటికీ మనం బెల్లం అనేది వేసుకోవాలి. ఈలోగా మనం పప్పు అని వేసుకున్నాను. బెల్లం ప్రసాదం చేసుకొని దాంట్లోకి మనం ముద్దపప్పు అనేది రెడీ చేస్తున్నాను పక్కన. ఈలోగా మనం పప్పు రెడీ చేసుకునేటప్పటికి పాలు అన్నీ దగ్గరకు వచ్చేసి అన్నం బాగా ఉడికిపోయింది. పెసులు అన్నం వచ్చేసి ఉడికిపోయింది. అందువల్ల కొబ్బరి బెల్లం అని ముక్కలు అనేది వేసినాను. గడ్డలు గడ్డలుగా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. ఇంకా నలగొట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి బెల్లము బాగా కలుపుకొని పొయ్యి మీద ఉడుకుతూ ఉండాలి. ఈ పక్క నేను వచ్చేసి ఇంకా కొద్దిగా నెయ్యి వేసేసి సెగబెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి అన్నంలోకి రసకర్పూరం వచ్చింది. అన్నము దగ్గరికి బెల్లంతో కూడా కరిగిపోయింది. రసకర్పూరం వేసుకుంటే చాలా టేస్ట్గా సేమ్ మంచి వాసనతో చాలా బాగుంటుంది. ఈ పక్క కొద్దిగా నెయ్యి వేసుకొని ముందమాడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు 3 కలిపి వేయించుకుంటున్నాను. ఇవి వచ్చేసి అన్నంలో యాలకులు కొంచెం ఒలుచుకొని యాలకులు వేసేసాను. అలాగే రసకర్పూరం వేసాను. ఈడొచ్చేసి కొద్దిగా నెయ్యి వేసేసి ద్రాక్ష, బాదం పప్పు, ముందమాడిపప్పు ఈ 3 వేసేసి బాగా వేయించుకుంటున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు. ఇవి మొత్తం అట్నే ఎత్తేసేసి అన్నంలో కలిపేసేసుకుంటాను. కలిపేసుకొని బాగా ఇప్పుడు మనం అది వేస్తున్నాం కాబట్టి రసకర్పూరము నుంచి ద్రాక్ష అన్నీ వేసేసుకున్నాం కాబట్టి బాగా మంచిగా కలుపుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్.